బీఆర్ఎస్ కు తిరుగులేని విజయం. భువనగిరిలో సర్పంచుల అభినందన సభలో మాట్లాడుతున్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మమ్మల్ని గెలిపించినందుకు ఇది మాకు 1000 ఏనుగుల బలం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. చూడండి. ఆ పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ ను సీఎం చేసే వరకు విశ్రమించొద్దు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు భువనగిరి నుంచే పునాది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో బీఆర్ఎస్ కు పునర్వైభవం. నూతన సర్పంచుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. వచ్చే ప్రతి ఎన్నికల్లో విజయం సాధించాలని, అధినేత కేసీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి ఆయన అక్కడున్న సర్పంచ్ అభ్యర్థులను, జనాలను ప్రోత్సహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ వికృత రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ సభలో ఆయన మాట్లాడడం జరిగింది. 3 ఫీట్లు ఉన్న 30 ఫీట్ల డైలాగులు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడ చూడండి. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలది సిగ్గులేని రాజకీయం. బీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 మంది రాజకీయ ఎమ్మెల్యేలు రాజకీయంగా గెలిచారు. తమ తమ నియోజకవర్గంలో ప్రజలు అభిమానించి ఓట్లేసిరు. అయితే ఇప్పుడు ప్రజలు కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అటున్నమా ఇటున్నమా అనేది వాళ్ళకు సోయలేదు. ఇప్పుడు చూడండి, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద అసెంబ్లీకి వెళ్ళిర్రు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాలన్నా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడాలన్నా వాళ్ళకే తెలియదు. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ నిన్న 5 మందిని మాత్రమే తీర్పిచ్చారు. చూడండి, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని సిగ్గులేని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. పోచారం, కడియం వంటి వారు 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి సంఖలో చేరి నాశనం చేసుకున్నారని చెప్పారు. అయితే వీళ్ళు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నారా వీళ్ళకే సోయలేదు. సో అలాంటి 10 మంది ఎమ్మెల్యేల మీద ఈయన హైకోర్టును ఆశ్రయించినట్టుగా ఎవరు చూడండి, స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు బీఆర్ఎస్ ఆశ్రయించినట్టుగా కూడా మనం చూసినాం. అట్లనే ఈ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లో ఏదైతే విజయం వచ్చిందో అది మాకు 1000 ఏనుగుల బలం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది.